యాక్షన్ తీసుకుంటాం, సహించాం. హోంమంత్రి గారు చెబుతుంది, పాపం ఆమె చేతులు ఏముందిలే. నేను చెప్పినట్టుగా మైకు ముందు హోంమంత్రి ఆమె, కడమ వ్యవహారాన్ని చూసేది లోకేష్ గారు. ఆమె చేతిలో ఏమీ లేదు. మైకు ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆమె కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటది, జగన్మోహన్ రెడ్డి అంటది. గౌరవం లేదు. మనం ఎక్కడో చూశానయ్యా, వాడు ఎవడో ఉన్నాడు ఒకడో అని ఎవడో పేరు చెబుతుంది. ఇంటూరు రవికుమార్ని ఆయన లోపలేశారు. వాడు ఎవడో ఇంటూరు రవికుమార్ ఉన్నా అంట, వెధవ అంటుంది. ఏం భాష ఇది? ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడవలసిన భాషనా ఇది? నేను శాసనసభలో కూడా చూసా, దమ్ముంటే నుంచోండి వెళ్ళిపోతారు ఏంటంటుంది. ఎవరు వాకౌట్ చేసి వెళ్తుంటే ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు నిరంతరం వాడుతున్నటువంటి ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు, హోంమంత్రి గారు, వారికి మాత్రం ఏమి చట్టాలు ఉండవు. అమాయకుల మీద మాత్రం చట్టాలు పెట్టి ఎక్కడో పోస్టింగ్లు పెట్టిన వాటిని కూడా వాళ్ళు పెట్టకపోయినా ఆ ఫాల్స్ పోస్టింగ్లు తీసుకొచ్చి రుద్ది కేసులు పెట్టి లోపల వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేమేమి దీనికి ఏమి భయపడేటువంటి పరిస్థితుల్లో లేవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఖచ్చితంగా వీటన్నిటిని ఎదుర్కొంటాం. సుశిక్షితులైన సైనికుల్లాగా ముందుకు వెళ్తాం. రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిది. లోకేష్ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇది 3వ అధ్యాయం అంట. మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి రెడ్ బుక్లో? 3వ అధ్యాయం నడుపుతున్నా అంట. నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావో నడుపు, అన్నిటినీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ని గుర్తుపెట్టుకుంటారు. నువ్వు హింసించిన వారిని, నువ్వు కొట్టిన వారిని, నువ్వు లోపల పెట్టిన వారిని అందరూ ఐక్యమవుతారు. రాబోయే కాలంలో నువ్వే చూస్తావు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. రోడ్లు ఏమంటే గుంటలు పూడుస్తారంట, సిలిండర్లు ఏమంటే అంట సంవత్సరానికి ఓటిస్తారంట, 3 ప్రామిస్ చేసి. అమ్మఒడి అంటే లేదంట, 15,000 లేదంట, 18,000 లేదంట, అవన్నీ కనపడవంట. కానీ వీటిని ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను, లేకపోతే న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పట్టుకెళ్తారంట, కొడతారంట, జైల్లో పెడతారంట. ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తప్పనిసరిగా ఎదుర్కోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచదలుచుకుంది ఏమిటంటే, ఎస్, మేము కూడా కంప్లైంట్స్ ఇస్తున్నాం. నిన్న మొన్న కూడా మా కౌన్సిలర్సు, మా కార్పొరేటర్సు, మా నాయకులు వెళ్ళి డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చారు. ఇవాళ నేను స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ పెట్టినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు పెట్టినటువంటి పోస్టింగ్లు కూడా ఇచ్చా. వారి మీద కూడా యాక్షన్ తీసుకుని మీ సిన్సియర్ నిరూపించుకోవాలి కదా. మీరు యాక్షన్ తీసుకోరు, చూస్తాం. మాకు చాలా వేస్ ఉన్నాయి. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు కూడా ఉంది. మా మీదే కేసులు కాదు, ఎవరు పెట్టినా కేసులు తీసుకునేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మీరు సృష్టించేటటువంటి ప్రయత్నం చేయకపోతే రాబోయే కాలంలో ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేశారు వైసీపీ నాయకులు.